ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వీరాభిమాని మాజీ మంత్రి తాళ్లపాక రమేష్ రెడ్డి అనురాధ దంపతుల ఆధ్వర్యంలో నెల్లూరు నర్తకి సెంటర్లో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రులు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్, నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వందలాది మందికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ యుగపురుషుడు నందమూరి తారక రామారావుతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మహానేత ఎన్టీఆర్ను ఆదర్శంగా తీసుకోవాలని నేటి తరానికి సూచించారు. చంద్రబాబు నాయకత్వం ఎన్టీఆర్ అమర్ హై. ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు జోహార్. నందమూరి తారక రామారావు గారు మరి మీదేనా మీరా మీదేందా ఈరోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి శ్రద్ధాంజలి. ఈరోజు నర్తకి సెంటర్లో రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎన్టీఆర్ నివాళులు అర్పించడం జరిగింది. ఆయన 28 సంవత్సరాల నుంచి నర్తకి సెంటర్లో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గురించి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలలో దాదాపు 300 పైగా సినిమాల్లో నటించడం జరిగింది. తెలుగు, తమిళ, హిందీలో కూడా ఆయన యాక్ట్ చేశారు. అయితే ఆయన అన్ని రకాల యాక్షన్స్ చేశారు, ఒకటని కాదు. పౌరాణికాలు కావచ్చు, ప్రతి దాంట్లో. ఈరోజు రాముడన్నా కృష్ణుడన్నా ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఆయనే. సినీ రంగంలోనే కాకుండా ఆయన రాజకీయ రంగంలో 60 ఏట ప్రవేశించడం. ఆ రోజు ప్రవేశించడానికి కూడా కారణం రెండు: తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడటానికి, పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అభ్యున్నతికి. ఈ రెండు ఉద్దేశాలతో ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించడం. కేవలం 9 నెలల్లోనే ప్రభుత్వాన్ని స్థాపించడం, అంటే ఎలక్షన్లో అత్యధిక మెజారిటీతో 200 పైగా సీట్లతో గెలిచి ప్రభుత్వాన్ని స్థాపించిన వెంటనే పేదల నిరుపేదల కోసం అనేక సంస్కరణలు. ఇదే కాకుండా రాజకీయ రంగంలో కూడా అనేక మంది కొత్త వాళ్ళు తీసుకొచ్చాడు. అనేక మంది ఎడ్యుకేటెడ్ లాయర్లని, డాక్టర్లని, ఇంజనీర్లని వాళ్ళందరినీ ఆయనే ఇన్వైట్ చేసి యువకుల్ని యాక్చువల్గా రాజకీయ రంగంలో తీసుకొచ్చిన వ్యక్తి కూడా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. అంతకుముందు ఆ ప్రవేశం యువకులకు ఉండేది కాదు. అలా ఎన్నో సంస్కరణలు రాజకీయ రంగంలో చేసి పేదలు నిరుపేదలకు చేశారు. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ఆయన ఆశయాలకు అనుగుణంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన ఆశయాలు ముందు తీసుకుపోయి పేదల నిరుపేదల యొక్క డెవలప్మెంట్కి అన్ని విధాలుగాను ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి అన్ని రకాలుగా జరిగేటట్టుగా ముందుకు పోవడం జరుగుతుంది. విశ్వేశ్వరులు ఎన్టీ రామారావు గారి 28వ వర్ధంతి ఇక్కడ జరుపుకుంటున్నాం. ఈ జిల్లాలో నర్తకి సెంటర్లో ఎన్టీ రామారావు గారు విగ్రహం ముందు తాళ్లపాక రమేష్ రెడ్డి గారి కుటుంబం మొదటి నుంచి కూడా ఒక భారీ కార్యక్రమాలు చేస్తుంటుంది. నిజంగా మా అందరికీ గర్వకారణం. మేమేమంటామంటే తెలుగు జాతికి, ఆయన ఆత్మగౌరవానికి ఒక గర్వకారణం ఎన్టీ రామారావు గారు. నంబర్ 1 హీరోగా వదిలేసేసి ఆనాటి కాంగ్రెస్ పరిపాలన బాగలేదని ఆయన రాజకీయాల్లోకి వచ్చి భారీ మెజారిటీతో రాష్ట్రాన్ని పరిపాలించారు. ఎన్టీఆర్ యొక్క 28వ వర్ధంతి సందర్భంగా నర్తకి సెంటర్లో ప్రతి సంవత్సరం కూడా ఆయన నివాళులర్పించుకుంటూ ఉంటాం. ఈ సందర్భంలో ఎన్నో కార్యక్రమాలు చూసుకుంటూ ఇటు నారాయణ సార్ కానీ, చంద్రమోహన్ రెడ్డి కానీ, అజిత్ కానీ రావటం వల్ల కొంచెం ఆలస్యమైనా కూడా అందరూ కూడా అట్టే ఉన్నారు. మీ అందరికీ
నా కృతజ్ఞతలు. అదేవిధంగా పెద్ద పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న ప్రతి ఒక్క అభిమానులకు కానీ కార్యకర్తలకు కానీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. రాబోయే రోజుల్లో 2024 ఏదైతే మనం ఊహించుకుంటున్నామో సైకిల్ ప్రభుత్వం పోవాలి, సైకిల్ ప్రభుత్వం రావాలని పెద్ద ఆయన ఆశీస్సుతోటి ఖచ్చితంగా నెరవేరాలని చెప్పి నేను ప్రత్యేకంగా ఆయన్ని భగవంతుని ప్రార్థిస్తూ 28 సంవత్సరాలు మా దైవం ఎన్టీఆర్ గారు చనిపోయి ఈరోజు ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నర్తకి సెంటర్లో ప్రతి సంవత్సరం ఆయన చనిపోయినప్పటి నుంచి ఇప్పుడు దాకా రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ వస్తున్నాం. నేను ఆయన చనిపోయినట్టు అనుకోవట్లేదు, ఎందుకంటే మా దైవం ఎప్పుడు మా ఇంట్లో విలవేలుపుగా మేము రోజు కొలుస్తూ ఉన్న మా దైవం. మనందరికీ తెలుసు ఎన్టీఆర్ గారంటే ఒక రాష్ట్రానికో కాదు, ఒక ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన అందరి మనసుల్ని కనుగొన్న ఆయన చిత్రాల్లో మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఎప్పుడు నేరుగా చూడలేదు. ఆయన చిత్రాల ద్వారా రాముడుగా, కృష్ణుడుగా, భీముడుగా, దుర్యోధనుడుగా, కలియుగ వెంకటేశ్వర స్వామిగా దర్శనమిచ్చి ఎంతోమంది ప్రజల హృదయాల్లో ఈ రోజుకి కూడా స్థిరస్థాయిగా దేవుడిగా నిలిచిపోయిన వ్యక్తి ఎన్టీఆర్ గారు. అదేవిధంగా ఇంక రాజకీయ రంగాల్లోకి వచ్చిన తర్వాత ప్రజాసేవని పరమావధిగా తీసుకొని ప్రజలకి ఏం కావాలని ముందు కూడు, బట్ట ఇలాంటి కార్యక్రమాలను ముందు పెట్టి దాంతోపాటు మహిళల్ని కూడా ఎక్కువ మంది మహిళల్ని ఇంపార్టెన్స్ ఇచ్చి రాజకీయ రంగంలో అదేవిధంగా మహిళా ఇన్స్టిట్యూషన్స్ పెట్టడంలో కానీ మహిళలకి సమాన హక్కులు ఏర్పాటు చేయడంలో కూడా ముందున్న ప్రపంచంలోనే దేశవ్యాప్తంగా చెప్పుకునే వ్యక్తి ఎన్టీఆర్ గారు. ఆయన లేని లోటు ఎప్పుడు ఉంటుంది. ఆయన ఎన్ని సంవత్సరాలైనా మా అందరి గుండెల్లో ఎప్పుడు స్థిరస్థాయిగా ఉంటారు. ఆయన పైనుండి అందరినీ కూడా ఆశీర్వదిస్తారు. రాబోయే సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ మా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆయన ఆశీర్వాదాలు తెలుపుతూ రాబోయే యుగం స్వర్ణ యుగం. అది ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ప్రజలు స్వచ్ఛందంగా బాగా హ్యాపీగా ఉండబోయే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రేపు సంవత్సరం ఇంకా ఘనంగా కూడా ఆయన వేడుకలు జరుపుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.